సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా మహిమ తెరలలో దాగిన నీ రూపం మట్టికి రూపంగా మారే నా దేవా పరిశుద్ధుడా 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 నా దేవా పరిశుద్ధుడా నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై నీ బలి అర్పణయే ఆత్మార్పణయై పరిశుద్ధ స్థలములలో స్తుతి నైవేద్యమై ధూపవేదికమై సుగంధ సంభారమై ధూపవేదికమై సుగంధ సంభారమై కీర్తించనా నా దేవా కీర్తించనా ప్రభు కీర్తించనా ప్రభు కీర్తించనా స్తుతించనా కీర్తించనా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా నీతి కాంతి సుందర రత్నోదయమై
బంగారుమయమై చెక్కిన నీ రూపం నీతి కాంతి సుందర రత్నోదయమై బంగారుమయమై చెక్కిన నీ రూపం మహిమా తేజమై దాగినే నీ రూపం మహిమా తేజమై దాగినే నీ రూపం కీర్తింతును నా దేవా కీర్తించనా ప్రభు కీర్తించనా ప్రభు కీర్తించనా నా ప్రభు స్తుతింతును నా దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ స్థలములలో నివసించువాడా నా దేవా పరిశుద్ధుడా 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 అంతకుముందు వాక్య భాగంలో జ్ఞానం గురించి ధ్యానించుకున్నాము. వాక్యం జ్ఞానం అనేది విశ్వాసంలో జ్ఞానం ఎలా నడిచాయో, ఒకే ప్యారలైన్స్లో నడిచాయో, అది ఆ విషయంలో సంఘం ఎలా క్షేమాభివృద్ధి చెందిందో అనే విషయం కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. దాని తర్వాత విడిచిపెట్టాను కదా, కాబట్టి అదే జ్ఞానాన్ని కంటిన్యూ చేస్తున్నాను. విశ్వాసం నందు జ్ఞానం పొదగబడింది. బైబిల్ గ్రంథంలో పత్రికల్లో రాయబడింది ఏంటంటే, విశ్వాసం నందు సద్గుణములను, విశ్వాసమందు సద్గుణములను, సద్గుణములందు జ్ఞానమును అని రాయబడింది. మొత్తం మీద 2 పేతురు రాసిన పత్రికలోను, 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలోను, మొత్తం మీద నేను చూడలేదు కాబట్టి చూడండి. విశ్వాసమందు సద్గుణములను, సద్గుణములందు జ్ఞానమును అని రాయబడింది. విశ్వాసం అనేది అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడటం కుదరదు, అందరు కూడా తెలుసు కాబట్టి. విశ్వాసం అనేది క్రీస్తు రక్తం నందు విశ్వాసం అన్నమాట అర్థం అనేది. క్రీస్తు రక్తం నందు విశ్వాసం అంటే విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు రక్తాన్ని మన హృదయం ముద్రించినప్పుడు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం అన్నమాట అర్థం. వాక్య భాగాలు చూసినట్లయితే ఈ జ్ఞానం అనేది ఈ కల్వరి జ్ఞానంలో నింపబడిందని కూడా ముందు భాగాల్లో చెప్పాను. సంఘానికి ఈ జ్ఞానం అనేది కల్వరి జ్ఞానం అనేది, ఈ కల్వరి జ్ఞానం అనేది పూర్వకాల భక్తుల్లో, ఆదిమకాల భక్తుల్లో దాచిపెట్టబడి ఉంది. కల్వరి జ్ఞానం ఎలా దాచిపెట్టే చూచాయిగా క్రీస్తు యొక్క స్వరూపాన్ని, అది కల్వరి జ్ఞానం అనేది ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో తను విజ్ఞాపన చేస్తుంటున్నప్పుడు ఏ విధంగా విజ్ఞాపన చేసేవాడంటే, సంవత్సరానికి ఒక్కసారి తన ప్రాణాన్ని తెగించండి విజ్ఞాపన చేసేవాడండి. తన అంగీ చుట్టూ గంటలు మ్రోగేవి. ఆ పరిశుద్ధ స్థలంలో ఎవరో కూడా ప్రవేశించుకోవడానికి వీల్లేదు, ఒక ప్రధాన యాజకుడు తప్పితే. ఈ ప్రధాన యాజకుని యొక్క అది జపం చేస్తూ ఉండేవాడు. ఇశ్రాయేల్ 12 గోత్రాల పేర్లని 12 రత్నాల్లో చెక్కి ఆ పథకంలో, న్యాయ విధాన పథకంలో ఉండేవి. తర్వాత దాంట్లో తను చెక్కి ఒక్కొక్క పథకంలో ఒక్కొక్క 3 వరుసలో చొప్పున 12 గోత్రాల పేర్లని తను జపం చేస్తూ వచ్చాడు. అంటే ఏంటంటే, స్థానాలు ఒక విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉన్నాయి, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభు యొక్క 12 రత్నాల యొక్క స్థానాలు, 12 గోత్రాలు, నూతన నిబంధనలో, నూతన యెరూషలేములో 12 అపోస్తలుల యొక్క పేర్లు,
ఈ రెండు ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నాయి అనే సత్యం మనకు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఈ అపోస్తలుల పేర్లు, ఈ యొక్క 12 గోత్రాల యొక్క పేర్లు, ఈ అపోస్తలుల యొక్క పేర్లు, ఈ అపోస్తలుల యొక్క పేర్లు 24 మంది ఇక ప్రకారాల మీద రాయబడ్డారు. పునాదుల మీద ఈ 12 రాళ్లతో చెక్కబడ్డారు అపోస్తలులు. 12 రాళ్లతో చెక్కబడ్డ అపోస్తలులు 12 చెక్కబడ్డారు రాయబడలేదు. కానీ ఈ రత్నాలతో ఈ యొక్క నూతన యెరూషలేము కట్టబడిందండి. దాని పునాది ఎవరంటే ఈ 12 రత్నాలు ఎవరంటే అపోస్తలులు 12 అన్నమాట అర్థం. పాత నిబంధన కాలంలో 12 గోత్రాల పేర్లు ఎవరంటే ప్రకారాల మీద రాయబడ్డాయి వాళ్ళ పేర్లు. దాంట్లో రాయబడినప్పుడు దాంట్లో యోసేపు గోత్రంలో మనష్షే ఎఫ్రాయిం పేర్లు, ఇద్దరు పేర్లు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయంటే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళు తండ్రి దగ్గర నుంచి పొందగలిగారు, వారసత్వంతో పొందగలిగారు. వారసత్వం ఎందుకంటే యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. కానీ 1వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయంలో రాయబడింది. జ్యేష్ఠత హక్కుని తను పొందలేదు, కానీ అతని పేరు జ్యేష్ఠుడిగా చేయబడలేదు. కానీ జ్యేష్ఠుడికున్న ఆశీర్వాదాలన్నీ యోసేపుకి ఇవ్వబడ్డాయి. జ్యేష్ఠుడికున్న ఆశీర్వాదాలన్నీ యోసేపుకి ఇవ్వబడ్డాయి. యోసేపుకి తర్వాత యోసేపు పిల్లలకి ఇవ్వబడ్డాయండి. యోసేపు పిల్లలకి ఇవ్వబడ్డాయి. ఆ ఇద్దరు పేర్లు పరలోక యెరూషలేములో ప్రాకారాల మీద చెక్కబడ్డారు. అదొక అంశం. మరొక అంశం ఏంటంటే ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా నామములు అంటే పేర్లన్నీ కూడా క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క పేరు, ఆయన యొక్క ఎన్నో నామాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఆయన్ని ఇప్పుడు చెప్పలేను కాబట్టి 1-2 చెప్తాను. ఆయన ప్రథమ ఫలమని, తర్వాత ఆయన ప్రధాన యాజకుడని, తర్వాత ఆయన వెలుగు స్వరూపి అని, తర్వాత ఆయన దాసుని స్వరూపి అని, అలాగా ఆ ఇశ్రాయేలు 12 గోత్రాలు ఎన్నుకోవడంలో 12 నామాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. నేటి క్రీస్తు యొక్క కొత్త నిబంధన మార్గాలన్నీ కూడా అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. తర్వాత ఎలాగ రూబేను మారాడో మనకు తెలియదు. షిమ్యోను ఎలా మారాడో మనకు తెలియదు. నాకు మాత్రం తెలియదు. లేవి ఎలా మారాడంటే నిర్గమకాండంలో ఎవరు నా పక్షవారంటే వాళ్ళు కత్తులు చూసి తల్లిని ఎరక్క కత్తులు చూసి ఆ పాపం చేసిన వారిని చంపేస్తారండి లేవీలందరూ కూడా. అప్పుడు దేవుడు ఆ లేవీలని ఎన్నుకున్నాడండి. ఆయన లేవీలను ఎన్నుకున్నాడు. దీన్ని ప్రధాన యాజక ధర్మాన్ని పినేహాసు ఆ పడగడింటికి పోయి ఆ ఇద్దరు స్త్రీని ఆ పురుషుని చంపేసినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నేను ఓరలేని దాన్ని పినేహాసు ఓరలేకపోయాడు కాబట్టి అతని వంశపు వారు యాజక ధర్మాన్ని ధరిస్తాడని చెప్పాడండి దేవుడు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క యాజకత్వం, ప్రధాన యాజకత్వం నేటి పరిశుద్ధులు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది అంటే పాపం విషయం అనింజులుగా ఉన్నవారికి, పాపం విషయంలో అనింజులుగా ఉన్నవారికి, పరిశుద్ధతలో నీతిలో ప్రకాశించేవారికి. పాపం విషయమే అనింజులు ఉన్నవారు పరిశుద్ధతలో నీతిలో ప్రకాశిస్తారు వాళ్ళు. వారిలో సుగంధం ఉందండి. ఒక సుగంధం వాళ్ళలో ఉంది. ఆ పరిమళం అనేది బ్రహ్మగీత 1వ అధ్యాయాలు, నీ నామం పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఎన్ని పరిమళాలు పోయబడ్డాయి లోకంలో, ఆ తైలంతో సమానం అనేది. ప్రభువా నీ నామం పోయబడిన పరిమళ తైలంతో సమానం. బైబిల్ గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో, ప్రతి పత్రికలో లేకపోతే ప్రతి పుస్తకంలో ప్రతి పేజీలో ఆయన నామం పోయబడిన పరిమళ తైలంగా నింపబడిందండి. పోయబడిన పరిమళ తైలంగా అది పోయబడింది. పరిమళ తైలం వ్యాపించింది, సుగంధంగా వ్యాపించింది. దేనితో సరిపోల్చగలిగేది కాదు. ఆ పరిమళాన్ని దేనితో సమరూపం కలిగేది కాదు. అటువంటి దాన్ని ప్రభు తను తాను నిరూపించుకుంటూ వచ్చాడు ఆయన. ఇక్కడ అతి పరిశుద్ధమైన స్థలం యొక్క స్థానం నేటి పరిశుద్ధ యాజకత్వం నేటి పరిశుద్ధ సమూహానికి ఇచ్చాడండి. దానివల్ల పరిశుద్ధులు ఎటువంటి మేలును అనుభవిస్తున్నారంటే సంఘం విషయంలో వచ్చే తొందరలు కానీ, సంఘం విషయం వచ్చే అల్లర్లు కానీ, సంఘం మీదకి చెలరేగే కార్యక్రమాలు కానీ, వాటి విషయంలో వారు అనింజులుగా ఉన్నటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు ఏకీవించి, అంతకుముందు ఈ విధంగా చెప్పాను, సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోన్ మంచు ఎలా ఉందో అలాగే పరిశుద్ధుల హృదయంలో ఆ సియోను కొండ మీద హెర్మోన్ మంచు పరిశుద్ధ హృదయంలో అది పరిమళ తైలం వల్లే పరిమళిస్తుందండి. అది ఇచ్చాడండి పరిశుద్ధులకి. మనం ఏం ప్రార్థన చేస్తా వద్దా, ఇచ్చేస్తా వద్దా అనుకుంటాం. అక్కడ ఆ వరాల గురించి మాట్లాడటల్లా
నేటి పరిశుద్ధ సంఘానికి పరిశుద్ధులకు ఇచ్చినటువంటి ఆ కృపావరం అది ఎవరు గుర్తించలేని కృపావరం అండి. అది వారికి ప్రభువుకి మాత్రమే తెలుసు తప్ప ఎవరికి కూడా తెలియదు. ప్రభు సన్నిధిలో విలపించే వారికి తప్ప మరెవరికి కూడా తెలియదు. ప్రభుని హృదయంలో పెట్టుకొని ఆయన తన ప్రియుని కంటే తన ప్రేయస్ కంటే మినగా ప్రేమించే ప్రభు అటువంటి ప్రేమను వ్యక్తపరిచిన ఆ ప్రభువును హృదయంలో పెట్టుకుంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు అపవిత్రమైనవి, అవి నువ్వు మిన్నగా హెచ్చుగా నువ్వు ఎంచుకోలేవు, వాటిని హెచ్చుకోలేవు. అటువంటి స్థానంలో జీవించే వారికి నీ బుద్ధి చెప్తామండి, బుద్ధి చెప్తారు. వారిని గురించి హర్షించరు, వారిని గురించి విలపిస్తారండి దేవుని సన్నిధిలో. తల్లిదండ్రులైనా సరే, ప్రధానులైనా సరే, లేకపోతే నాయకులైనా సరే వేదన పడతారండి. ఎటువంటి వేదన పడతారో, ఎందుకంటే ఆ ప్రేమ అటువంటిదండి. ఆ ప్రేమ అటువంటి పరిశుద్ధుని ప్రేమ హృదయంలో పాపపు యొక్క అంచుల్లో, పాపపు యొక్క మార్గాల్లో అది వేదన పడుతూ వెళ్తుందండి. ఆ ఒక్క వేదన మాత్రమే పరిశుద్ధ స్థానాలు ఇవ్వగలదు. కానీ మరి ఏది కూడా ఒక నీతివంతుడిని అపవిత్రుడిని నీతివంతుగా తీర్చబట్టడానికి ఎవరి తరం కూడా కాదండి. అది ఎవరి వశంలో కూడా అది లేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగంలో ఈ జ్ఞానం అనేది కల్వరి జ్ఞానం అండి. జ్ఞానం కల్వరి సంపద. ఈ జ్ఞానం కల్వరిలో చెక్కబడినటువంటి రత్నాలు, కల్వరి రక్తంలో చెక్కబడిన రత్నాలండి. ఆ రత్నాల్లో ఆయన మహిమ దాచిపెట్టబడిన 12 రత్నాలండి. అవి 12 రత్నాల్లో కూడా ఒకటి దైవత్వాన్ని చూపిస్తుంది, ఒకటి మానవత్వాన్ని చూపిస్తుంది, ఒకటి మహిమను చూపిస్తుంది. ఇలాగ రత్నాలు మరొక విధంగా చూపించబడుతున్నాయి. ఒక్కొక్క రత్నం యొక్క విలువ. అటువంటి రత్నాలు క్రీస్తు యేసు యొక్క కల్వరి రక్తంలో నీ ఆత్మ చెక్కబడిన విషయం నీకు తెలీదా? క్రీస్తు యేసు రక్తం నుండి విశ్వాసం ఉంచు నీకు నీ ఆత్మలో ఈ రత్నాలు చెక్కబడ్డాయని నీకు తెలీదా? ఈ రత్నాల యొక్క మార్గాలు ఎలా ఉన్నాయంటే, మహిమను ఇప్పి చూపించే ఈ రత్నాల యొక్క మార్గాలు, మహిమను కనబరిచేటటువంటి ఈ రత్నాల యొక్క సమూహంలో ఉన్నటువంటి స్థానాలు నీ ఆత్మకు బయలుపరచబడతానే సంగతి నీకు తెలీదా? నీ క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీవు ఆయన రక్తంలో పాలిభాగస్తుడని, నీవు ఆయన పునరుద్ధానం యొక్క మహిమలో నువ్వు పాలిభాగస్తుడని నువ్వు ఎరగవా? రక్షణ యొక్క కాంతిలో, రక్షణ యొక్క మార్గాల్లో, రక్షణ తేజోమయమైనటువంటి కాంతి మార్గాలు, ఆ తీగలు, ఆ కిరణాలు అందులో ప్రకాశిస్తాయని నీ ఆత్మ తెలియదా? అందులోనే ఈ రత్నముల యొక్క ఈ శోభ అనేది, ఆ యొక్క మహిమ అనేది నీ ఆత్మలో కృపరించబడినప్పుడు, అప్పుడు నువ్వు ఆత్మ సర్వసత్యంలో నేను నడిపిస్తున్నప్పుడు అప్పుడు ఏ బోధ చేయవలసింది నీ ఆత్మకు అందుద్దండి, లేకపోతే అందదండి. ఏ పరిచర్య చేయవలసింది అనేది నీ ఆత్మకు అందుద్ది, లేకపోతే అందదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిచర్య అనేది అత్యున్నతమైనదండి. అది మహిమ కలిగిన పరిచర్యని కొరింథీ పత్రికలో చెప్పబడింది. మహిమ కలిగిన పరిచర్య అని చెప్పబడిందండి. మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడేదని 3వ అధ్యాయం 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఆఖరి భాగంలో మహిమ నుండి అధిక మహిమలో మార్చగలిగేది, దేవుని మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేసేది. ఆ అద్దం వలె నీకు ప్రతిఫలింపజేసినప్పుడు ఆ ప్రతిఫలింపజేసే పరిచర్య సంఘానికి ఇవ్వగలిగేదండి. అది అందులో క్రీస్తు యేసు యొక్క ముఖ స్వరూపం అందులో దాచిపెట్టబడి సంగతి ఎంతమందికి తెలుసు అండి? ఎంతమందికి తెలుసు? మనం జీవించే విధానాల్లో మనం సంఘాన ఇచ్చే పరిచర్య ఎట్టిది బోధిస్తున్నాం అనే విషయం అది కనుక రికార్డింగ్ చేస్తే రికార్డింగ్ అంటే దాన్ని రికార్డ్ చేసి ప్రింట్ చేస్తే అప్పుడు అర్థమవుద్ది. అది దేవుని చేత చేరుతుందా లేదా అనేది, ఏం బోధిస్తున్నాం అనేది విమర్శనాత్మకమైన విషయం కాదండి. అది బాధతో వేదనతో చెప్తున్నా. నేను రాసుకున్న పాయింట్స్ ఒకటి, కానీ నాకు బయలుపరిచిన సత్యాలు మరొకటి మీ మధ్యలో చెప్పడానికి ప్రభు ఆ విధంగా దేవుడు అనుమతించాడు. కానీ వేలు పెట్టి ఎవరిని ఏ వ్యక్తి కూడా గురించి కూడా నాకు తెలియదు కాబట్టి, ఎవరు కూడా నాకు తెలియదు కాబట్టి నేను ప్రభు ఇచ్చిన ఈ సత్యాన్ని మీ మధ్యలో వివరిస్తున్నాను అంతే తప్ప మరొకటి కాదనే విషయాన్ని నేను మీకు చెప్తుంటున్నాను. ఇంకా ముందుకెళ్ళినట్టయితే కనుక యాకోబు పత్రికలో రాయబడి ఉంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేది. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తాను. ఈ జ్ఞానం అనేది పైనుండి వచ్చిందండి. జ్ఞానం, ప్రేమ కూడా పైనుండి దిగి వచ్చింది. ప్రేమ కూడా జ్ఞానం ఎలా పైనుండి వచ్చిందో ప్రేమ కూడా పైనుండి దిగి వచ్చింది. జ్ఞానం అనేది ఎంత శ్రేష్టమైందో ప్రేమ కూడా అంత శ్రేష్టమైందండి. జ్ఞానం ఎంత శ్రేష్టమైందిగా ప్రభు మనకి ఇచ్చాడో దానితో సరిపోల్చడానికి ఏమీ కూడా లేదండి. జ్ఞానంలో ప్రేమను కూడా సరిపోల్చడానికి ఏమీ లేదండి. వాక్యం పెద్దని రిఫరెన్స్ ఉంది. ప్రేమకి శ్రేష్టమైందని అని 13వ అధ్యాయంలో 1 కొరింథీలో రాయబడింది. ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమ విశ్వాసం, నిరీక్షణ, వీటిలో ప్రేమ నిలుచును.
ఈ ప్రేమ శ్రేష్టమైనటువంటిది ప్రేమ అండి. ప్రేమ శ్రేష్టత అంటే దాని సమరూపం లేదు అనమాట. దానికి సమరూపం లేదు ఆ ప్రేమకి. ఆ పరిశుద్ధని ప్రేమ అటువంటిది. ఈ జ్ఞానం కూడా ఈ ఏదండి యాకోబు పత్రికలో రాస్తాడు, శ్రేష్టమైన ప్రతి వరాలు అన్నాడండి. ప్రతి వరం కూడా అవి శ్రేష్టమైనటువంటివి. జ్ఞానం శ్రేష్టమైనటువంటిదండి. మనకు ఎక్కడ ఇవ్వడిందో తెలియదు కానీ బైబిల్లో ఉందన్నమాట. జ్ఞానం కూడా శ్రేష్టమైనటువంటిది. జ్ఞానం, ఈ జ్ఞానం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాలతో సరిపోల్చగలిగేది కాదు. జ్ఞానం, ప్రతి జ్ఞానం కూడా శ్రేష్టమైన దేవుని జ్ఞానంలో నుంచి ఉట్టిపడ్డాయండి. అవి ఉట్టిపడ్డాయి. లేకపోతే ఈ జ్ఞానం భూమి మీద ఎలా ప్రబలిందండి ఈ జ్ఞానం భూమి మీద? ఆ జ్ఞానం ఎందుకు ఇస్రాయేల్ దేశానికి ఆ సైంటిస్టులు ఎటువంటి జ్ఞానం కలిగిన వారు ఉన్నారండి? మనకు తెలియని విషయాలు మనం పబ్లిక్గా చెప్పుకోవడానికి కూడా కుదరదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అసలు ఆ వ్యక్తి వాళ్ళు ఏదైనా చేయాలంటే అన్నిటినీ నాశనం చేయకుండా ఆ వ్యక్తిని గురిపెట్టి, అంత అంతస్తులో పెద్ద భవనంలో ఆ వ్యక్తిని గురిపెట్టి హతమార్చడానికి దేవుడు అసలు ఎటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడండి? శత్రువుల్ని ఎంతమంది వారి దేశాలను నాశనం చేశారు, దేశాన్ని. ఆ జ్ఞానం ఎలా వచ్చింది వారికి? అసలు ఆ విషయాన్ని గురించి పబ్లిక్గా చెప్పలేను నేను. కనుక జ్ఞానం ప్రకాశించేదండి. సొంత వీధుల్లో, మారుమూల ప్రదేశాల్లో జ్ఞానం లేనివాడా ఇక్కడ రా అని చెప్పిందండి. ఈ జ్ఞానం అనేది పగడముల కంటే ప్రియమైందండి. పగడముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. దేశపు పుష్పరాగము దాంతో సమానమైంది కాదు అని ఉందండి. దాంట్లో ముత్యముల కంటే అది శ్రేష్టమైనది అన్నాడండి. అంటే జ్ఞానం శ్రేష్టమైంది అన్నమాట అర్థం. దానికి రిఫరెన్స్ దొరికింది కదా, ముత్యముల కంటే శ్రేష్టమైంది అంటే దేనితో దాని సమరూపం కలిగేది కాదు. జ్ఞానం అంత శ్రేష్టమైనటువంటిది. ఆ జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉంటే, నా కుమారుడా అంటాడండి దాని సొలొమోను, ఓ యవనస్తుడా, నా కుమారుడా, ఈ జ్ఞానాన్ని నీ హృదయం తొలగిపోనేవాక, ఇది తొలగిపోనేవాక. నిన్ను హెచ్చించేది, నిన్ను కనపరిచేది జ్ఞానమే. ఈ పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానమే. నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నిలిపేది, మహిమ కలిగిన స్థలాల్లో నిలిపేది జ్ఞానమే. ఈ జ్ఞానాన్ని, బైబిల్ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు తృణీకరించవద్దు సుమా, తృణీకరించవద్దు. నీ యవనంలోనే నువ్వు ప్రభువుని అంగీకరించు. ఎందుకంటే తన జీవితం అంతా, తన యవన కాలం ఇంకా ముందు వయసు అంతా చాలా వరకు తను చేసిన పనులు, తను నడిచిన విధానంలో ముందు కాలంలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఎన్నో రాశాడు బైబిల్ గ్రంథంలో. తర్వాత తను చేసిన పాపంలో తిరిగి లేచిన తర్వాత పరమగీతాలు రాశాడు. పరమగీతాలు రాయటంలో ఒక మెయిన్ థాట్ నాకు ఏం అర్థమైందంటేనండి, అంత లోక సంబంధమైన పాపంలో జీవించి తన హృదయం గ్రహింపులోకి వచ్చినప్పుడు తన ఆత్మ కనిపించింది సంఘం క్రీస్తు. ఆ ప్రేమ కణాలు, ఆ పరమగీతాలు వెదజలబడ్డాయండి. సంఘం పరిశుద్ధుడైన ప్రభు ప్రియురాలు సంఘం ఏంటి? క్రీస్తు అనేది పరిశుద్ధ సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఆ స్థానాలు దానిలో బహిర్గతం చేయబడ్డాయి, అంటే వెల్లడి చేయబడ్డాయి. దాంట్లో ఆ ప్రేమ యొక్క రహస్యం అండి. నువ్వు ప్రభులో ఆ ప్రేమ రహస్యంలో ఉంటే దానిలో ఉన్న లోతైన ప్రేమ నీకు అర్థమవుద్దండి, లేకపోతే అర్థమవుద్దు. దానిలో ఉన్న విభాగాలు, ఒక్కొక్క విభాగంలో అర్థమవుతుంది అంటాడు. నీ ముసుగుండా నీ కళ్ళు ఇచ్చిన, నీ పెదవులు, నీ యొక్క చెంపలు ఇచ్చిన దానిమ్మ పండ్లు వల్ల కనబడుతున్నాయండి, దానిమ్మ వల్ల కనబడుతున్నాయంటే అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి? అంత సౌందర్యాన్ని కలిగి ఉంది సంఘం. ఆ వాక్యోపదేశాలతో ఆ ప్రేమ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ యొక్క రహస్యం ఒక మర్మం అది. ఆ మర్మం నందు సంఘం దాచిపెట్టబడి ఉన్నప్పుడు ఆ ప్రేమ కూడా రహస్య ప్రేమేనండి. క్రీస్తుల ఐక్యత కూడా రహస్యమైన ఐక్యతే అది. అందులో తన బాధంతా వెల్లడపరుచుకుంటుందండి, తన దుఃఖానంతా వెల్లడపరుచుకుంటుంది, దాంట్లో తనకున్న శ్రమంతా వెల్లడపరుచుకుంటుంది, తనకున్న వేదనంతా వెల్లడపరుచుకుంటుంది. ఆ ప్రభువు యొక్క ప్రేమ రెక్కలు ఆ హస్తాలు కన్నీళ్ళు తుడుస్తాయి. అటువంటి ఆత్మీయ స్పర్శ నేటి సంఘంలో పరిశుద్ధులు అనుభవించకపోతే సంఘంలో ఉన్న బలహీనతల్ని, సంఘంలో ఉన్న బలహీనుల్ని, సంఘంలో ఉన్న లేమిలో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారికి ఊతనివ్వలేదండి, చేయూతనివ్వలేదండి. ఎంతమంది చూస్తానే నేను. అటువంటి ప్రేమలో, పరిశుద్ధమైన ప్రేమలో ఆ వ్యక్తి కనుక లేకపోతే బలహీనంగా ఉన్న సంఘ పరిస్థితుల్లో తన హృదయ ప్రేమను, క్రీస్తు యొక్క ప్రేమను చాటలేదండి సంఘంలో ఉన్నతమైన వారు. అటువంటి అది దేవుని చేత సంఘం అని పిలువబడుతుంది. ఒకవేళ పిలువబడిందా ఏమో తెలియదు, కానీ దానిలో క్వాలిటీ లేదు. మనమే బాగుండాలి, మనమే అనుభవించాలి, మనమే ఆనందంగా ఉండాలి,
మిగతా వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే నీ సహోదరుని ప్రేమించలేని నీవు చూడని దేవుని ప్రేమించలేవు. అటువంటి వాని యందు దేవుని ప్రేమ నిలబడి ఉండదు సుమా అని రాయబడి ఉందండి వాక్య పత్రికలో 1వ యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక చూడండి, దాంట్లో రాయబడి ఉంది. ఈ మాటలు ఏ మాటలు కూడా ఒట్టి మాటలు మీ మధ్యలో నేను చెప్పడం లేదండి. ప్రతి మాట కూడా దేవుని వాక్య గ్రంథంలో రాయబడినవి నా ఆత్మకు అన్వయించుకొని మీతో మాట్లాడే సత్యాలండి. అందుకోసం ఈ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం ఇది పవిత్రమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన జ్ఞానంలో కల్మషం లేదండి. ఆ జ్ఞానంలో కల్మషం లేదు. ఆ జ్ఞానం యొక్క కణాలు ఎక్కడికి వెళ్తాయో తెలియదండి. ఈ జ్ఞానం యొక్క కణాలు, నీకు అనుగ్రహించిన జ్ఞానం యొక్క కణాలు ఆ ప్రభు ఒమిని సెయింట్ అనే ఆ ప్రభువులో జ్ఞానాత్మ పూనెల్లో వచ్చి నిన్ను తాకిన నీ కణాలు తిరిగి ఆ కణాలు ఆయన తాకుతాయండి. అప్పుడు జ్ఞానం ప్రబలం అవడం నువ్వు గమనించుకుంటావు. బైబిల్ నందు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడంలో ఆ జ్ఞానం నీ ఆత్మకి ప్రబలం అవడం నువ్వు గమనించుకుంటావండి. తెలియని మరుగైన సంగతులు, నువ్వు గ్రహించలేని సంగతుల్ని నువ్వు గ్రహించుకోగలుగుతావండి, లేకపోతే నువ్వు గ్రహించుకోలేవు. అటువంటి సత్యాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది సమాధానకరమైనది, సమాధానం ఇచ్చేదండి జ్ఞానం. అది ఉప్పొంగదు, అతిశయించదు జ్ఞానం. ఆ జ్ఞానం నిరాడంబరత్వంతో ఉంటుంది. ఏమీ లేని దాని వలె ఉంటుంది, ఏమీ లేని వారి వలె ఉంటారు. ఎన్ని గ్రహించుకున్నా సరే గ్రహించుకోలేని వారుగా ఉంటారు. అందరికంటే అదముడుగా ఉంటారండి. ఎవరి చేత గుర్తించబడేటువంటి వారుగా ఉంటారు ఆ జ్ఞానం కలిగిన వారు. కానీ వారి అంతరంగాన్ని తెలుసు వారికి ఇచ్చిన జ్ఞానం ఏంటో, కానీ బాహ్యానికి ఎక్కడ కూడా కొంచెం కూడా కనపరచరు. అందుకోసం సమాధానకరమైంది జ్ఞానం. ఎందుకంటే సమాధానకరంలో ఫలం ఎత్తాలండి. సమాధానకరమైందంటే ఇది అసమాధానమైన స్థలాల్లో ఈ జ్ఞానం ఫలం ఇత్తుద్దండి. దాంట్లో జ్ఞానం యొక్క ఫలం ఇత్తుద్ది. అసమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో, గందరగోళ పరిస్థితుల్లో సమాధానకరమైన ఫలాన్ని చేతపుచ్చుకొని ఈ జ్ఞానం సమాధానాన్ని ఇత్తుద్దండి. అక్కడ బైబిల్ వాక్యం చెప్తుంది అది సమాధానకరమైంది. అసమాధానకరమైన పరిస్థితులు సంఘ వ్యవస్థలో ఎన్ని పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తున్నాయో, ముళ్ళులా గుచ్చుకుంటున్నాయో, శూలాల్లా గుచ్చుకుంటున్నాయండి. అసమాధానకరమైన పరిస్థితులు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. దాంట్లో జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన ప్రేమ ఏకమైతే అటువంటి ఆ పరిస్థితులు చెల్లాచెదరైపోతాయండి. శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైనటువంటి ప్రేమ ఉంటే కనుక అది లేకుండా అటువంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎవరి వల్ల కూడా కాదండి. శ్రేష్టమైన ప్రేమను ధరించుకున్న వ్యక్తి, జ్ఞానాన్ని కలిగిన వ్యక్తి, క్రీస్తు యేసు యొక్క జ్ఞానం యొక్క రహస్యాన్ని కలిగిన వ్యక్తి, ఒక పక్క విశ్వాసమునందు జ్ఞానంలో అభివృద్ధిని పొందిన వ్యక్తి, ఒకటి శ్రేష్టమైన ప్రేమలో, జ్ఞానంలో, ఆత్మలో అభివృద్ధి పొందిన వ్యక్తి సమాధానకరమైన స్థలాల్లో, అసమాధానకరమైన స్థలాల్లో సమాధానం అనే విత్తనాన్ని తీసుకెళ్ళి అక్కడ విత్తుతే ఆ అసమాధానం తొలగిపోద్దండి. ఆ విత్తనం విత్తాలండి పరిశుద్ధులు. అది ప్రభు అడుగుతుంటున్నాడు. ప్రభు అడిగేది అదండి పరిచర్య. అటువంటి పరిచర్య చేయాలని చూస్తుంటున్నాడు. మనకు మనం చేసుకోవడానికి, మనకు మనం గొప్ప చేసుకోవడానికి, మనకు మనం ఉన్నతమైన స్థలాలు ఎక్కడానికి సాధ్యపరచబడదండి ఈ పరిచర్యలో. ఆ ప్రభు పైకి లేవనెత్తాలి తప్ప ఎవరి వల్ల కూడా కాదు. దాంట్లో ఇంకా వాక్య భాగం ఉంది. తర్వాత మృదువైనదండి. ఆ జ్ఞానం చాలా మృదువుగా ఉంటుందంటే ఎవరిని దుఃఖపెట్టదో, ఎవరిని కష్టపెట్టదు ఆ జ్ఞానం క్రీస్తుని ప్రతిఫలింప చేస్తుంది. తన హృదయంలో నుంచి క్రీస్తు యొక్క మాటల్ని, క్రీస్తు యొక్క ప్రేమను ఈ జ్ఞానం ప్రతిఫలింపజేస్తుందండి. దేవుని వాక్యాన్ని ప్రతిఫలింపజేస్తుంది ఈ జ్ఞానం. అది చాలా మృదువుగా కఠినంగా ఆజ్ఞాపించే జ్ఞానం కాదు. ఇది మృదువైన జ్ఞానం. ఈ మృదువైన జ్ఞానం తర్వాత సులభంగా లోబడుతుంది. అది సులభంగా లోబడుతుందండి. ఇటువంటి స్థానాలు దీంట్లో రాచిపెట్టబడినాయంటో, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభు ఇచ్చిన ఈ జ్ఞానం నీ ఆత్మని సులభమైన మార్గాల్లో నడిపిస్తుందండి ఈ జ్ఞానం. ఎందుకంటే విశ్వాసంలో పొదగబడిందండి ఆ జ్ఞానం. విశ్వాసంలో పరిశుద్ధాత్మదేవుడు పొదిగాడు ఆ జ్ఞానాన్ని. శ్రేష్టమైన జ్ఞానంగా నీ ఆత్మకి ఇచ్చాడండి ఆయన. నీ ఆత్మకి ఇచ్చిన జ్ఞానం ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నుంచి ప్రభు ఆ శ్రేష్టతను నీ ఆత్మకి ఇచ్చాడండి. దాంట్లో ఇచ్చాడు కదా ప్రభు నీ ఆత్మకి. అది సులభంగా లోబడేది అంటున్నాడు దాంట్లో. దాని తర్వాత కనికరంతోనూ మంచి ఫలాలతోనూ నిండుకుంది. కనికరం అండి. ఆ జ్ఞానంలో కనికరం దాచిపెట్టబడింది. దయ దాచిపెట్టబడింది, కనికరం దాచిపెట్టబడింది, దాంట్లో సమాధానం దాచిపెట్టబడింది. అంటే అర్థం ఏంటంటే ఆత్మఫలం దాచిపెట్టబడింది ఆ జ్ఞానంలో. గలతీ రాసిన పత్రిక ఆత్మఫలం ఏముందో ఆ ఫలం ఈ జ్ఞానంలో దాచిపెట్టబడింది. బైబిల్ వాక్యం చెప్తుందండి, నేను చెప్పడం కాదు. ఇవేవి నేను నేర్చుకున్నవి, తెచ్చుకున్నవి, చదివినవి నాకు కాదండి. అది ప్రభు వాక్యం నాకు ఆత్మకి సెలవేయగా అది మీ మధ్యలోనే ప్రకటిస్తున్నాను. ఈ జ్ఞానం మృదువైనది,
మృదుత్వం గలతి పత్రికలో ఫలాల్లో ఒకటండి అది గలతి, ఆ మృదువైనది అంటే దాంట్లో సులభంగా లోబడినది, సమాధానకరమైనది, సులభంగా లోబడినది, కనికరం, ఈ కనికరము, దయ, ఈ వాత్సల్యత అన్నీ కూడా ఆత్మఫలం అండి. ఈ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని యొక్క ఫలం పొందుతున్నారంటే వీటిలో ఈ ఫలం ఉండాలండి. వీటిలో ఈ ఫలం లేకపోతే ఒక్కటి లోపించినా వారి యొక్క ఆత్మ భ్రష్టత్వానికి వెళ్ళిపోద్దన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. భ్రష్ట స్థితికి వెళ్ళిపోద్ది. ఆత్మలో దయ లేకపోతే, కనికరం లేకపోతే, ఎప్పుడు చూసినా క్రూరత్వమే, ద్వేషమే, సంఘంలో విభేదాలు తీసుకుని వస్తుంటే, సంఘంలో పరిశుద్ధులు ఇష్టం మాట్లాడుతూ ఉంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తి ఎందు నిలబడిందని ఎలా మీరు అనుకుంటున్నారు? ఎవరైనా సరే అటువంటి వ్యక్తిలో దేవుని ఆత్మ నిలబడిందని మీరు అనుకుంటున్నారా? వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పడం కాదు. అందుకోసం దానిలో కనికరం కలిగిన వాడు ధన్యుడు, అతడు కనికరం పొందును. కనికరం అనేది మంచి ఫలాలతో కూడినటువంటి దయ ఆయుష్కాలం అంతా కూడా నిల్చును అని రాయబడింది. దయా కనికరం అటువంటివండి. ఈ కనికరం అనేది మంచి కనికరం అంటే కనికరం కలిగిన వాడు ధన్యుడు అని రాయబడిందండి. వాడు కనికరం పొందును అని రాయబడింది కదా. కనికరం అనేది మంచి ఫలాలతో కూడినటువంటిదండి. కనికరం దయ చూపించడం. ఆ దయ ప్రభు యొక్క దయ నీ జీవితకాలం అంతా కూడా నేను గమనించిందండి. ఆ దయ ఆయుష్కాలం అంతా కూడా నిలిచింది. ఆ ప్రభు యొక్క దయ కానీ కనికరం కానీ ఒకే కోణాల్లో నిలిచే, ఒకే ప్యారలల్ లైన్స్లో నడిచే. క్రీస్తు యేసు యొక్క విశ్వాసమునందు జ్ఞానం ఎలా అభివృద్ధి చెందిందో, క్రీస్తు యేసునందు విశ్వాసమునందు ఎన్నో ఫలభరిత దేవునికి గుణగణాలు దానిలో అభివృద్ధి చెందాయండి. ఆయన గుణగణాలు అభివృద్ధి చెందాయి విశ్వాసమునందు. దయ కానీ కనికరం కానీ ప్రేమ కానీ వాత్సల్యత కానీ ప్రేమ సంతోష సమాధానము కానీ దీర్ఘశాంతము సమాధానం దీంట్లో ఉంది. దయ, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, సాత్వికము, కనికరము ఒకే కోణాల్లో నడిచి రెండో వేరు పర్యాయ పదాలైనా సరే ఒకే మాటతో ఉన్నాయి. అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఒక దాన్ని టచ్ చేస్తే ఇంకో దానికి స్వరం వినిపించిందండి. ఒక దాన్ని టచ్ చేస్తే నీ ఆత్మ మరొక స్వరం నీ ఆత్మకి వినిపించింది. రెండు స్వరాలు టచ్ చేస్తే స్వరమేళికని ఆత్మకు అందింది. ఎన్నో స్వరమాలికలో ఉన్నటువంటి ఆ స్వరాలు, అది పరిశుద్ధాత్మని స్వరాలు నీ ఆత్మకు అందించబడ్డాయండి. అప్పుడు నీ ఆత్మ పరిపూర్ణత చెందింది, దేవుని యందు సంపూర్ణత చెందిందండి. ఈ సంపూర్ణమైన స్థానం ఇటు ప్రేమకి విడిపోయింది, ఈ సంపూర్ణ స్థానం పరిశుద్ధతకి వెళ్ళిపోయింది, ఈ సంపూర్ణమైన స్థానం కృపకి వెళ్ళిపోయింది, ఈ సంపూర్ణమైన స్థానం జ్ఞానానికి వెళ్ళిపోయింది, ఈ సంపూర్ణమైన స్థానం ఉన్నతమైన దేవుని గుణగణాలని ఆత్మలో ఇన్స్టాల్ చేసిందంటే ఇన్స్టాల్ చేసిందంటే దానికి అర్థం ఏంటి? నిర్మించింది. ఇన్స్టాల్ చేసిందంటే నిర్మించింది. ఆ గుణగణాలని నీ ఆత్మలో అంతర్యంలో నిర్మితమయ్యాయండి. దాంట్లో ఆ గుణగణాలు విశ్వాసమైన సద్గుణములు అంటే ఈ సద్గుణాలు విశ్వాసంలో దాచిపెట్టబడి విశ్వాసం యొక్క ఫ్లోరిష్ అంటే విశ్వాసం వికసించినప్పుడు అందులో ఈ గుణగణాలని వికసించినాయండి. ఒక ఫ్లవర్ అది, ఒక ఆత్మలో ప్రకాశించిన ఒక ఫ్లవర్ అది. ఆ ఫ్లవర్లో ఈ ఫలం అండి. ఇది విశ్వాసం యొక్క ఫలం అంటే ఏంటి? ఇన్ని విధాలైనటువంటి ఈ యొక్క మాటల్లో ఈ యొక్క ఫలం అన్ని రకాలైనటువంటి ఆ యొక్క స్థానాలు ఈ విశ్వాసమునందు ప్రకాశించేయండి అవి. అందుకోసం విశ్వాసమునందు సద్గుణములు అన్నాడండి. దాని విశ్వాసమునందు సద్గుణములందు జ్ఞానమును. అప్పుడు జ్ఞానం నీ ఆత్మకు అందించబడింది. ఈ జ్ఞానం దేవుని వాక్య జ్ఞానం ఉట్టి జ్ఞానం కాదండి, శ్రేష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన ఫలం, శ్రేష్టమైన కృపావరాలు, శ్రేష్టమైన ప్రేమ, ఇవన్నీ అక్కడి నుంచి పుట్టుకొచ్చే నీ ఆత్మకి. కలవరి శిలువలో నుండి ప్రవహించిన దారిలో నీ ఆత్మ వాటిని కనుగొనటం నువ్వు గమనించుకుంటావండి. రక్షణలో ప్రకాశించిన రేఖల్లో నీ ఆత్మ దాన్ని కనుగొనటం నువ్వు ప్రకాశించుకుంటావండి. రక్షణ ఔన్నత్యం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎలాగా నిలబడిందో ఆ స్థానాలు నీ ఆత్మ నిలబడటం నువ్వు గమనించుకుంటావండి. నీ ఆత్మ వర్ధిల్లటం నువ్వు గమనించుకుంటావు. వర్ధిల్లిన నీ ఆత్మలో ఇటువంటి జ్ఞానోపదేశాలు నీ ఆత్మలో నిలబడిపోతాయండి. ఇవి నిలబడిపోతాయి. ఇన్స్టాల్ చేశారంటే అర్థం ఏంటంటే అది ఇన్స్టాల్ అంటే అది అనమాట అర్థం. మృదు ఎత్తర కింద భాగంలో కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది. మంచి ఫలాలు, చాలా మంచి ఫలం అండి. ఇది మంచి ఫలం, ఆత్మఫలం. ఈ ఆత్మఫలాలతో నిండుకున్నాయి ఈ జ్ఞానం. ఇందా చెప్పే కదా మీకు, ఈ జ్ఞానంలో ఈ ఆత్మఫలం నిండుకుందండి. ఈ జ్ఞానం లేకపోతే ఈ ఆత్మఫలం లేదు. క్రీస్తు రక్తం లేకపోతే ఈ ఆత్మఫలం లేదు. శ్రేష్టమైన ప్రేమ లేకపోతే శ్రేష్టమైన జ్ఞానం లేదు. శ్రేష్టమైన రక్తంలో నీ ఆత్మ ఫలించకపోతే ఈ ఆత్మఫలం లేదు. శ్రేష్టమైన జ్ఞానంలో నీ ఆత్మ ఫలభరితం కాలేదు.
కాలేదు అన్నమాట అర్థం. దేవుని యొక్క రహస్య గ్రంథాన్ని నీ ఆత్మ విప్పటం అనేది సాధ్యపరచబడదండి, సాధ్యపరచబడదు. ఇది కొత్తైన బోధన ఉండొచ్చు, కానీ నీ ఆత్మ సాధకం చేస్తే, పరిశుద్ధులు సాధకం చేస్తే ఆత్మ లభించే సత్యాలు ఏ వాక్యం అయితే తోరిసేస్తున్నారో, ఏ వాక్యం అయితే మాకు కాదు అనుకుంటున్నారో అది మీ తలకి తలమాలికి కట్టుతుంది. బైబిల్ గ్రంథంలో ఉంది. జ్ఞానం అనేది దాన్ని తృణీకరించవద్దు సుమా. అది నీకు నీ తలకు సొగసైన మాలిక కడుతుంది, అందమైన మాలిక కడుతుంది. సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉంది. దాంట్లో తర్వాత పక్షపాతం లేదు, వేషధారణ లేదు. పక్షపాతం లేదు, వేషధారణ. పక్షపాతం అంటే ఏంటండి? దాంట్లో అర్థం మన సంఘ జీవితాలు ఎన్నో చూస్తాం. పక్షపాతం ఎన్నో స్థానాలు ఈ సంఘ వ్యవధిలో, సంఘ స్థానాల్లో అవి చోటు చేసుకుంటున్నాయి. పక్షపాతం దానికి నేను చెప్పడం బాగోదు. ఎన్నో విషయాలు నాకు తెలిసినప్పటికీ నేను చెప్పడం కుదరదు. పక్షపాతం చూపించడం, అక్కడ యథార్థమైన మనసు ఉండదు, యథార్థమైన ప్రేమ ఉండదు, నిర్మలమైన మనస్సాక్షి ఉండదు, పరిశుద్ధుని ప్రేమలో ఆత్మ యొక్క అర్పణ ఉండదు, దాంట్లో స్తుతియాగంలో నీ కన్నీళ్ళు ఉండవు. అటువంటి వాళ్ళు పక్షపాతం చూపిస్తారండి. ఒకే మాట చెప్తున్నా నేను. పక్షపాతం అంటే ఏంటో చెప్పే బదులు ఇది చెప్తున్నా మీకు నేను. స్తుతి అర్పణల్లో, బలి అర్పణలో నీ స్తుతి అర్పణ ఏకమై నీ కన్నీరు కరోరి రక్తంలోనికి మిళితమైన అనుభవం నీ జీవితంలో ఉండదు. ఎందుకు ఉండదంటే పక్షపాతంతో కూడిన బుద్ధి దాంట్లో ఉంటుంది. అర్థమైందిగా? ఇంకా తేటగా చెప్పాలంటే అర్థమై ఉంటుంది. దాంట్లో నిర్మలమైన మనస్సాక్షి ఉండదు. నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే సంఘం అనేది, అన్నాడు ప్రభు సంఘాన్ని ఎఫెసీ పత్రికలో, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘంగాను తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని ఉద్దేశించి అన్నాడు. మహిమ కలిగిన సంఘంగా, అటువంటి మహిమ కలిగిన సంఘంగా సంఘాన్ని చూస్తుంటున్నప్పుడు నీ యథార్థమైన నిర్దోషమైనటువంటి హృదయం లేకపోతే సంఘం బలపడటం కానీ, సంఘం బలపడటం కానీ, అది వర్ధిల్లటం కానీ ఆత్మ కనుగోలు లేదండి. ఎక్కడున్న సంఘం అక్కడే ఉంటుంది. వాళ్ళు చెప్పే బోధలకే ఆ కూర్చున్న వాళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇంకెవరైనా వచ్చి మంచి బోధ చేస్తే అసలు బోధ వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే సంఘం అలా పెంచబడుతుంది. వారి బోధ చేత ఉపదేశాలు క్రీస్తు లేని జీవంతో ఉపదేశించబడే బోధలు అది ఎవరికి ఉపయోగం కాదన్నది అది నిరుపయోగం, ఉపయోగం లేని పరిస్థితి అనమాట. ఆఖరిగా నీతి ఫలము సమాధానం చేయవారికి నీతి ఫలం, దానిలో నీతి ఫలం, ఈ సమాధానం చేయవారికి ఈ ఫలము ఎప్పుడైతే ఆత్మ ఫలిస్తుందో, అసమాధానకరమైన మార్గాల్లో ఎలా ఫలిస్తుందో, నీతి ఫలం ఎలా ఫలిస్తుందో, సమాధానం చేయవారికి ఎవరైతే వ్యక్తి అసమాధాన పరిస్థితుల్లో సమాధానకరమైన పరిచయం తీసుకెళ్తారో క్రీస్తు యొక్క నీతి యొక్క ఫలం అక్కడ ముద్రిస్తుందండి. నీ హృదయంలో లేకపోతే ఆ సమాధానం, నీ హృదయంలో క్రీస్తు నీతి లేకపోతే, శ్రేష్టమైన ప్రభు యొక్క ప్రేమ లేకపోతే, శ్రేష్టమైన దేవుని యొక్క జ్ఞానం లేకపోతే ఈ నీతి ఫలాన్ని నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు సరి కదా. ఇతరుల యొక్క మార్గాల్లో, ఆ స్థానాల్లో ఈ నీతి ఫలాన్ని నేను అక్కడ ఉంచడం అనేది, అక్కడ పెట్టడం అనేది అది సాధ్యపరచబడదు. మరి పైన వచ్చే జ్ఞానం అంత పవిత్రమైందండి. పవిత్రమైనది పైన వచ్చే జ్ఞానం అంత పవిత్రమైనది. ఈ జ్ఞానం నీటి పరిశుద్ధ సంఘానికి ఇచ్చడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధ సంఘానికి ఆ ప్రభు అనుగ్రహించినటువంటి స్థానాలు చాలా మూల్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో ఈ ఫలం గురించి ఇంకా నేను ముందుకెళ్ళలేను ఇక. ఎందుకంటే తర్వాత జ్ఞానం అనేది ఏంటంటే పరిశుద్ధమైన మార్గాలండి. సంఘంలో పరిశుద్ధమైన మార్గాలు తెరవబడతాయండి. జ్ఞానం పరిశుద్ధులు ప్రభువుని అనుసరించి నడుస్తుంటున్నప్పుడు, జ్ఞానాన్ని అనుసరించి నింపబడుతుంటున్నప్పుడు వారి మార్గాలు, పరిశుద్ధమైన మార్గాలు సంఘ వ్యవధిలో తెరవబడతాయండి. దాని చేత అనేకమైన ఆత్మలు ఆకర్షించబడతాయి సంఘంలోనికి. అటు పరిశుద్ధమైన మార్గాలు దేవుని మార్గాల్లోనికి నడిపించబడతారు. ఇది లేకపోతే సంఘం అతని నూతనత్వాన్ని అందుకోదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఈ కణజాలాలన్నీ కూడా పరిశుద్ధమైన కణజాలాలు, మహిమ కలిగిన కణజాలు, ఇవన్నీ కూడా క్రీస్తు పరిశుద్ధాత్మలో ప్రకాశించి కణజాలాలు అన్నవి. పరిశుద్ధాత్మకు లోబడండి, ఆత్మ పూర్ణులై ఉండి అని చెప్పిందంటే మాట ఇందుకు నెరవేర్చబడుతుంది. ఇవన్నీ కూడా దానిలో నుంచి వెదజల్లబడే కణజాలాలనేవి నీ ఆత్మలో కనుక వెదజల్లకపోతే, నీ పరిశుద్ధ హృదయంలో నుంచి ఇది వెదజల్లబడకపోతే, నీతి అనే ఆ దాహాన్ని నువ్వు, పాప దాహంలో నీతి దాహాన్ని నువ్వు పొందకపోతే, తీర్చుకోకపోతే నీతిని పొందలేవు కదా, నీతిని ఇవ్వలేవు సరికదా. క్రీస్తు ప్రేమను పంచిపెట్టలేరు దుస్థితిలో ఉంటుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆ యొక్క జ్ఞానం యొక్క సువాసనలో క్రీస్తు జీవం యొక్క సువాసన దాచిపెట్టబడి ఉందండి. మేము క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం. అందులో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంది. దాంట్లో ఈ జ్ఞానంలో క్రీస్తు యేసు యొక్క జీవం దాచబడి ఉందండి. అది క్రీస్తు మరణానుభవంలో
ఆ విమోచన మార్గంలో దాచిపెట్టబడిన నా జీవము నీ ఆత్మకు లభించిందా? నీ ఆత్మ లభించకపోతే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏ ఒక్క విషయం కూడా మీ ఆత్మకు అర్థం కాదండి. ఇదేదో మీ కొత్త బోధగా ఉండొచ్చు, కానీ పరిశుద్ధులు ప్రకాశిస్తారండి, పరిశుద్ధులు తేజరిల్లుతారండి, పరిశుద్ధుల మార్గాలు రమ్యమైన మార్గాలు అవుతాయండి, మూసుకుపోయిన ద్వారాలు జీవ మార్గాలుగా నిలబడతాయండి. పరిశుద్ధతలో అనింజులుగా ఉండమని సెలవిచ్చిన మాట పరిశుద్ధులుగా సంపూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతారండి. పరిశుద్ధిని అపేక్షించుతూ, పరిశుద్ధ స్థానాన్ని అపేక్షిస్తూ జీవించే వారికి ఈ బోధ వారి జీవితానికి తలమాలికి కట్టుద్దండి, అందమైన మాలికి కట్టుద్దండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుగాక. తండ్రి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. దయాళుడా, మీ ఉన్నతమైన నామాన్ని హెచ్చించుకోండి తండ్రి. మీరు దయ చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దయామయుడు, కనికర సంపన్నుడు, ఈ వాక్యాన్ని దీవించండి. అనేకులను ఆశ్రయించండి ప్రభా. అనేకుల మార్గాల్లో నీ జీవ మార్గాలు ప్రవలింపచేయండి ప్రభా. ఈ జీవముల నీ సత్యాలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి ప్రార్థన అంగీకరించమని, మీరే ఘనత పొందమని ప్రభా. కుటుంబాలను ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.